ఈ విశ్వంలో ధర్మం తగ్గినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు ప్రపంచాన్ని కాపాడడానికి ఒక శక్తి అవతరిస్తుంది. ఆ శక్తే లార్డ్ విష్ణువు, సృష్టిని కాపాడే దేవుడు. కాని ప్రతి యుగంలో ఒకే రూపంలో రాడు. సమస్యకు తగ్గట్టుగా ఆయన రూపం మారుతుంది. అదే ఒకప్పుడు ప్రపంచం మొత్తం ఒక పెద్ద ప్రమాదం ముందుకు వచ్చింది. అది మహాప్రళయం. ఆ ప్రళయం వల్ల భూమి మొత్తం నీటిలో మునిగిపోతుంది. జీవులు, మానవులు, ముఖ్యంగా వేదాలు అన్నీ నాశనమయ్యే ప్రమాదంలో ఉన్నాయి. ఆ సమయంలో సృష్టిని కాపాడడానికి లార్డ్ విష్ణు ఒక చిన్న చేప రూపంలో అవతరించాడు. ఒకరోజు సత్యవ్రతుడు అనే రాజు నదిలో స్నానం చేస్తూ ఉండగా తన చేతిలో ఒక చిన్న చేప పడింది. రాజా, నన్ను కాపాడు, చిన్న చేపగా ఉన్నాను, పెద్ద చేపలు నన్ను తింటాయి. ఆ మాటలు విన్న రాజు దయతో ఆ చేపను తన కమండలంలో పెట్టుకున్నాడు. కాని ఆ చేప రోజురోజుకు పెద్దదవుతూ పోయింది. కమండలం సరిపోలేదు. దానినొక చెరువులో పెట్టాడు. కొన్ని రోజుల్లో అది చెరువుక్కూడా పెద్దదైంది. తర్వాత దానినొక సరస్సులో పెట్టాడు. అక్కడ కూడా అది ఇంకా పెరిగింది. చివరికి రాజు దానిని సముద్రంలో వదిలేశాడు. అప్పుడు ఆ చేప ఒక మహా దివ్యరూపం తీసుకుంది. అది సాధారణ చేప కాదు. అది లార్డ్ విష్ణువు రాజుతో ఇలా అన్నాడు: త్వరలో ఒక మహాప్రళయం వస్తుంది. నువ్వొక పెద్ద పడవ తయారు చెయ్యి. అందులో జీవులు, విత్తనాలు, ముఖ్యమైన జ్ఞానాన్ని తీసుకెళ్ళు. రాజు విష్ణువు చెప్పినట్టే చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మహాప్రళయం వచ్చింది. వర్షం, గాలులు, ప్రళయజలాలు, భూమి మొత్తం నీటిలో మునిగిపోయింది. ఆ పడవ మాత్రమే నీటిలో తేలుతూ ఉంది. అప్పుడు విష్ణువు మత్స్యావతారంలో వచ్చి ఆ పడవను తన కొమ్ముతో కట్టి సురక్షితంగా లాగుతూ తీసుకెళ్లాడు. చాలా రోజుల తర్వాత ప్రళయం తగ్గింది. ప్రపంచం మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. జీవులు మళ్లీ జీవించాయి. జ్ఞానం మళ్లీ వ్యాపించింది. మత్స్య అవతారం మనకి చెప్పే విషయం: జ్ఞానం, ధర్మం ఇవి ఎప్పటికీ నాశనం కాకు. కూర్మ అవతారం. ఒకప్పుడు దేవతలు తమ శక్తిని కోల్పోయారు. అసురులు బలంగా మారి 3 లోకాలపై ఆధిపత్యం సంపాదించారు. విష్ణువు వారికొక మార్గం చూపించాడు. అమృతం పొందితే మీరు మళ్లీ శక్తివంతులవుతారు అని. కాని అమృతం పొందడం సులభం కాదు. దానికి పాల సముద్రాన్ని మధించాలి. దేవతలు ఒంటరిగా చేయలేక అసురులతో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. మందర పర్వతాన్ని కడ్డీగా, వాసుకి నాగును తాడుగా తీసుకుని దేవతలు ఒకవైపు, అసురులు మరోవైపు సముద్రాన్ని మదించడం ప్రారంభించారు. సముద్రం ఉప్పొంగింది. అలలు ఎగసిపడ్డాయి. కాని ఒక పెద్ద సమస్య వచ్చింది. ఆ భారీ పర్వతం నీటిలో మునిగిపోవడం ప్రారంభించింది. అది దిగువకు జారిపోతూ మథనం ఆగిపోయింది. దేవతలు మళ్లీ భయపడ్డారు. అసురులు కోపంతో ఉన్నారు. అప్పుడు విష్ణువు ఒక అద్భుతమైన రూపం తీసుకున్నాడు. అతను ఒక భారీ తాబేలు రూపంలో, అంటే కూర్మ అవతారంగా అవతరించాడు. ఆ కూర్మ అవతారం సముద్రం లోపలికి వెళ్లి మందర పర్వతాన్ని తన వెన్నుపైన మోశాడు. ఇప్పుడు ఆ పర్వతం స్థిరంగా నిలబడి మథనం మళ్లీ ప్రారంభమైంది. దేవతలు, అసురులు కలిసి మళ్లీ సముద్రాన్ని మదించారు. ఆ మథనం వల్ల చాలా అద్భుతమైన వస్తువులు బయటకు వచ్చాయి. కామధేనువు, ఉచ్చైశ్రవస్ అనే గుర్రం, కౌస్తుభమణి, లక్ష్మీదేవి కూడా. కాని ముందుగా ఒక విషం బయటకు వచ్చింది. ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేసేంత ప్రమాదకరం. అప్పుడు లార్డ్ శివ ఆ విషాన్ని తాగి ప్రపంచాన్ని కాపాడాడు. చివరికి అమృతం బయటకు వచ్చింది. దేవతలు ఆ అమృతాన్ని పొందారు. మళ్లీ శక్తివంతులయ్యారు. ఇలా విష్ణువు కూర్మ అవతారం వల్ల సముద్రమథనం విజయవంతమైంది. ప్రపంచం రక్షించబడింది. కూర్మ అవతారం మనకు చెప్పే విషయం: జీవితంలో ఎంత పెద్ద పనైనా ఒక బలమైన పునాది అవసరం. ఎవరూ చూడకపోయినా ఆధారంగా నిలబడేవాళ్లే ప్రపంచాన్ని నిలబెడతారు. వరాహ అవతారం. ఎప్పుడో ఒకప్పుడు
ఈ ప్రపంచం మీద ఒక భయంకరమైన ప్రమాదం వచ్చింది. భూమి అపాయంలో పడింది. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు అసాధారణమైన శక్తి కలవాడు. కాని అతని గర్వం అతన్ని మరింత ప్రమాదకరంగా మార్చింది. అతను దేవతలతో యుద్ధం చేసి వారిని ఓడించాడు. అంతటితో ఆగలేదు. భూమిని సముద్రం లోపలికి తోసేశాడు. భూమి నీటిలో మునిలిపోయింది. జీవులు, ప్రపంచం అన్నీ ప్రమాదంలో పడ్డాయి. దేవతలు భయంతో ఏం చెయ్యాలో తెలియక సృష్టిని కాపాడే దేవుడైన లార్డ్ విష్ణు వద్దకు వెళ్లారు. విష్ణువు ఈ సమస్యను చూసి ఒక అద్భుతమైన రూపం తీసుకున్నాడు. అతను ఒక భారీ పంది రూపంలో, అంటే వరాహ అవతారంగా అవతరించాడు. ఆ వరాహ అవతారం అపారమైన శక్తితో నేరుగా సముద్రంలోకి దూకాడు. గాఢమైన చీకటిలో ఆయన భూమిని వెతికాడు. చివరికి భూమిని కనుగొన్నాడు. తన భారీ దంతాలతో భూమిని పైకెత్తాడు. అప్పుడు హిరణ్యాక్షుడు అడ్డుకొచ్చాడు. ఆయన వరాహుడిని ఆపడానికి ప్రయత్నించాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధం సముద్రం లోపలే సాగింది. అది చాలా భయంకరంగా జరిగింది. చివరికి వరాహ అవతారం తన అపారమైన శక్తితో హిరణ్యాక్షుడిని సంహరించాడు. తరువాత భూమిని మళ్లీ తన స్థానంలో పెట్టాడు. ప్రపంచం మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. జీవులు మళ్లీ జీవించాయి. ఇలా విష్ణువు వరాహ అవతారం వల్ల ప్రపంచం రక్షించబడింది. వరాహ అవతారం మనకు చెప్పే విషయం, ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. చీకటి ఎంత గాఢంగా ఉన్నా ఒక వెలుగు తప్పకుండా వస్తుంది. ఓం నమో నరసింహ అవతారం. ఒకప్పుడు ఈ ప్రపంచంలో ఒక రాక్షసుడు జీవించాడు. అతని పేరు హిరణ్యకశిపుడు. అతను చాలా శక్తివంతుడు, కాని అంతకంటే ఎక్కువగా గర్విష్ఠుడు. తనకు ఎవరూ ఏమీ చెయ్యలేరని అతను ఒక మహావరం పొందాడు. అతన్ని మనిషి చంపలేడు, జంతువు చంపలేడు. పగలు కాదు, రాత్రి కాదు, ఇంటి లోపల కాదు, బయట కాదు. ఈ వరం వల్ల అతను మరింత అహంకారిగా మారాడు. అతను తననే దేవుడిగా ప్రకటించాడు. ప్రజలందరినీ తనను పూజించమని బలవంతం చేశాడు. కాని అతని ఇంట్లోనే ఒక చిన్న వెలుగుంది. అతని కొడుకు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు మాత్రం లార్డ్ విష్ణు భక్తుడు. అతను ఎప్పుడూ నారాయణ నారాయణ అని జపించేవాడు. ఇది చూసిన హిరణ్యకశిపుడు కోపంతో ఉడికిపోయాడు. నేనే దేవుడిని, నన్నే పూజించాలి. అతను ప్రహ్లాదుడిని ఎన్నో విధాలుగా చంపడానికి ప్రయత్నించాడు. అగ్నిలో వేశాడు, పర్వతం మీదనించి తోశాడు, పాములతో వేధించాడు. కాని ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. ఎందుకంటే విష్ణువు అతన్ని కాపాడుతున్నాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు కోపంతో అడిగాడు, నీ దేవుడెక్కడున్నాడు? ప్రహ్లాదుడు ప్రశాంతంగా అన్నాడు, అతను ఎక్కడైనా ఉన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని చూపిస్తూ, ఇందులో కూడా ఉన్నాడా? ప్రహ్లాదుడు అవును అన్నాడు. అప్పుడే ఆ స్తంభం పగిలిపోయింది. అక్కడినుంచి ఒక అద్భుతమైన రూపం బయటకు వచ్చింది. అది మనిషి కాదు, జంతువు కాదు, అది నరసింహ. నరసింహుడు హిరణ్యకశిపుడివి పట్టుకొని సంధ్య సమయంలో ఇంటి గుమ్మం వద్ద తన మోకాలుపై కూర్చోబెట్టి తన గోళ్లతో అతన్ని సంహరించాడు. ఇలా అతని వరం కూడా పనిచెయ్యలేదు. ప్రహ్లాదుడు విష్ణువు ముందు నమస్కరించాడు. విష్ణువు తన భక్తుడిని కాపాడాడు. నరసింహ అవతారం మనకు చెప్పే విషయం, అహంకారం ఎంత పెద్దదైనా దాని అంతం ఖాయం. భక్తి, విశ్వాసం ఎప్పుడూ గెలుస్తాయి. ఓం నమో నారాయణాయ. వామన అవతారం. ఒకప్పుడు బలి అనే చక్రవర్తి ఉండేవాడు. అతను శక్తివంతుడు, ధైర్యవంతుడు, కాని కొద్దిగా అహంకారంతో కూడినవాడు. బలిచక్రవర్తి తన బలంతో భూమి, ఆకాశం, పాతాళం 3 లోకాలపై ఆధిపత్యం సంపాదించాడు. దేవతలు ఓడిపోయారు. వారికి ఆశ్రయం లేకుండా పోయింది. వారు సృష్టిని కాపాడే దేవుడైన లార్డ్ విష్ణువు వద్దకు వెళ్లారు. విష్ణువు ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి రూపం తీసుకున్నాడు. అతని వామన అవతారం.
ఒకరోజు బలిచక్రవర్తి ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నాడు. అతను ఎవరు ఏదైనా అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఆ చిన్న వామనుడు అక్కడికి వచ్చాడు. మహారాజా, నాకు 3 అడుగుల భూమి ఇవ్వండి. బలిచక్రవర్తి నవ్వుతూ అన్నాడు, 3 అడుగులా? నువ్వెంత చిన్నగా ఉన్నావు? ఎక్కువగా అడుగు. కాని వామనుడన్నాడు, నాకు 3 అడుగుల భూమి చాలు. అప్పుడు బలి గురువు శుక్రాచార్యుడు ఇది సాధారణ బాలుడు కాదని గుర్తించాడు. అతను హెచ్చరించాడు, ఇతను విష్ణువు, జాగ్రత్త. కాని బలిచక్రవర్తి తన మాటమీద నిలబడ్డాడు. ఇవ్వాలి అన్నాడు. అప్పుడా చున్న వామనుడు ఒక మహారూపం తీసుకున్నాడు. అతను 1 అడుగుతో భూమిని కొలిచాడు, 2 అడుగుతో ఆకాశాన్ని కొలిచాడు. ఇప్పుడు 3 అడుగు పెట్టడానికి చోటు లేదు. అప్పుడు వామనుడడిగాడు, ఇప్పుడు నా 3 అడుగు ఎక్కడ పెట్టాలి? బలిచక్రవర్తి అహంకారం వదిలి తన తల ముందుకు పెట్టాడు. ప్రభూ, నా తలపై పెట్టండి. వామనుడు తన 3 అడుగును బలి తలపై పెట్టాడు. అలా బలిచక్రవర్తి పాతాళానికి వెళ్ళిపోయాడు. కాని విష్ణువు అతని భక్తిని చూసి అతనికి ఒక వరమిచ్చాడు. ప్రతి సంవత్సరం భూమిపైకి రావడానికి అనుమతి ఇచ్చాడు. ఇలా వామన అవతారం ద్వారా అహంకారం తగ్గింది, ధర్మం నిలబడింది. వామన అవతారం మనకు చెప్పే విషయం అహంకారం కాదు, వినయం గొప్పది. మాట నిలబెట్టుకోవడం మనిషి గొప్ప లక్షణం. ఓం నమో నారాయణాయ. పరశురామ అవతారం. ఒకప్పుడు ఈ ప్రపంచంలో అధర్మం పెరిగింది. అధికారంలో ఉన్న రాజులు తమ శక్తిని దుర్వినియోగం చేయడం ప్రారంభించారు. ప్రజలు బాధపడుతున్నారు, న్యాయం కనిపించడం లేదు. ఆ సమయంలో ధర్మాన్ని కాపాడటానికి భగవంతుడు ఒక మహాయోధుడిగా అవతరించాడు. అతనే పరశురాముడు. పరశురాముడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి జమదగ్ని మహర్షి, తల్లి రేణుకాదేవి. అతను చిన్నప్పటినుంచే ధర్మం, శౌర్యం, క్రమశిక్షణ నేర్చుకున్నాడు. అతనికి ఒక ప్రత్యేకమైన ఆయుధముంది. అది ఒక గొడ్డలి, అంటే పరశు. అందుకే అతనికి పరశురాముడు అని పేరొచ్చింది. ఒకరోజు కార్తవీర్య అర్జునుడు అనే రాజు జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. జమదగ్ని మహర్షి అతనికి ఎంతో గౌరవంగా ఆతిథ్యమిచ్చాడు. కాని ఆ రాజు ఆశ్రమంలోని కామధేనువును చూసి దానిని తీసుకెళ్లాలని నిర్ణయించాడు. జమదగ్ని మహర్షి నిరాకరించగా ఆ రాజు కోపంతో ఆయన్ని హతమార్చాడు. ఈ వార్త విన్న పరశురాముడు కోపంతో ఉడికిపోయాడు. అతను ప్రతిజ్ఞ చేశాడు, అధర్మం చేసే రాజులను నేను శిక్షిస్తాను. పరశురాముడు తన పరశుతో కార్తవీర్య అర్జునుడిని సంహరించాడు. అక్కడితో ఆగలేదు. అధర్మం చేసే క్షత్రియులను మళ్లీ మళ్లీ 21 సార్లు శిక్షించాడు. ప్రపంచం మొత్తం అతని శౌర్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. కాని అతని కోపం చివరికి తగ్గింది. అతను తన ఆయుధాన్ని వదిలి తపస్సులో లీనమయ్యాడు. పరశురాముడు తరువాతి యుగాల్లో కూడా గురువుగా, యోధుడిగా, చాలామందికి మార్గదర్శకుడిగా నిలిచాడు. పరశురామ అవతారం మనకు చెప్పే విషయం, అధికారాన్ని దుర్వినియోగం చేస్తే శిక్ష తప్పదు. కోపం న్యాయం కోసం ఉపయోగిస్తే మంచిది, కాని అది నియంత్రణలో ఉండాలి. ఓం నమో. రామ అవతారం. అయోధ్య అనే రాజ్యంలో ఒక మహారాజు పాలన సాగేది. అతనే దశరథుడు. దశరథుడికి చాలా కాలం పిల్లలు లేరు. తర్వాత యజ్ఞం చేసి 4 కుమారులను పొందాడు. అందులో పెద్దవాడు రాముడు. రాముడు ధర్మానికి ప్రతిరూపం. సత్యం, వినయం, ధైర్యం ఇవన్నీ కలిసిన మహానుభావుడు. కాలక్రమేణా రాముడికి సీతతో వివాహం జరిగింది. అయోధ్యలో అందరూ ఆనందంగా ఉన్నారు. కాని ఒకరోజు రాముడి జీవితంలో పెద్ద మలుపు వచ్చింది. దశరథుడి భార్య కైకేయి 2 వరాలు కోరుకుంది. రాముడిని 14 సంవత్సరాలు వనవాసానికి పంపాలి, భరతుడిని రాజుగా చెయ్యాలి. రాముడు
ఏమాత్రం ఆలోచించకుండా తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్ళిపోయాడు. సీత, లక్ష్మణుడు కూడా అతనితో వెళ్లారు. అడవిలో వాళ్లు చాలా సంవత్సరాలు గడిపారు. ఒకరోజు లంకాధిపతి రావణుడు సీతను అపహరించాడు. రాముడు బాధతో, కోపంతో సీతకోసం వెతకడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతనికి హనుమంతుడు, వానరసేన సహాయమందింది. హనుమంతుడు లంకకు వెళ్లి సీతను కనుగొన్నాడు. రాముడు లంకకు చేరుకుని రావణుడితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చాలా భయంకరంగా సాగింది. చివరికి రాముడు రావణుడిని సంహరించాడు. సీతను తిరిగి తీసుకుని అయోధ్యకు వచ్చాడు. అక్కడ రామ పట్టాభిషేకం జరిగింది. అయోధ్యలో ధర్మం, న్యాయం మళ్లీ స్థాపించబడ్డాయి. రామ అవతారం మనకు చెప్పే విషయం, ధర్మం కోసం త్యాగం అవసరం. జీవితంలో ఎంత కష్టాలు వచ్చినా సత్యం, న్యాయం మార్గం వదలకూడదు. కృష్ణ అవతారం. ఒకప్పుడు మధుర అనే రాజ్యంలో ఒక క్రూర రాజు ఉండేవాడు. అతడే కంస. ఒకరోజు తన చెల్లెలి దేవకీ పెళ్లి జరుగుతున్నప్పుడు ఒక ఆకాశవాణి వినిపించింది. నీ చెల్లెలి 8వ సంతానం నిన్ను సంహరిస్తాడు. భయపడిన కంసుడు అది విన్న వెంటనే కంసుడు కోపంతో మండిపోయాడు. దేవకీని, ఆమె భర్త వాసుదేవను జైలులో పెట్టించాడు. పుట్టిన ప్రతీ బిడ్డనూ చంపేశాడు. కృష్ణుడి జననం. 8వ సంతానం పుట్టిన రాత్రి అద్భుతం జరిగింది. జైలు తలుపులు తామే తెరుచుకున్నాయి. కాపలాదారులు నిద్రపోయారు. వాసుదేవుడు చిన్న బిడ్డ అయిన కృష్ణుడిని తీసుకుని యమునా నది దాటాడు. గోకులంలో బాల్యం. కృష్ణుడిని గోకులంలో యశోద దగ్గర వదిలాడు. అక్కడ కృష్ణుడు పెరిగాడు. చిన్నప్పటినుంచే అతను అద్భుతాలు చేశాడు. పూతన అనే రాక్షసిని సంహరించాడు. కాళీయ నాగంపై నాట్యం చేశాడు. వెన్న దొంగిలిస్తూ అందరినీ నవ్వించాడు. గోవర్ధనలీల. ఒకసారి భారీ వర్షం పడింది. గ్రామం మునిగిపోతోంది. అప్పుడు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజలను కాపాడాడు. రాధా ప్రేమ. కృష్ణుడి జీవితంలో ముఖ్యమైనది రాధతో ఉన్న ప్రేమ. ఇది సాధారణ ప్రేమ కాదు. ఇది పవిత్రమైన భక్తి. కంసవధ. పెరిగిన తర్వాత కృష్ణుడు మధురకు వెళ్లాడు. కంసుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించాడు. తన తల్లిదండ్రులను విముక్తి చేశాడు. మహాభారతంలో పాత్ర. తర్వాత కృష్ణుడు మహాభారతంలో ముఖ్య పాత్ర పోషించాడు. అర్జునుడికి సారథిగా ఉన్నాడు. ధర్మం కోసం యుద్ధం చెయ్యమని ప్రోత్సహించాడు. గీత ఉపదేశం. యుద్ధభూమిలో కృష్ణుడు అర్జునునికి చెప్పినది భగవద్గీత. నీ కర్తవ్యాన్ని చెయ్యి. ఫలితాల గురించి ఆలోచించకు. అవతారం ముగింపు. చివరికి ఒక వేటగాడు పొరపాటున బాణం వదిలాడు. అది కృష్ణుడిని తాకింది. అలా ఆయన భూమిని విడిచిపోయాడు. కథ యొక్క సందేశం: ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది. భక్తి, ప్రేమే నిజమైన మార్గం. దేవుడు ఎప్పుడూ భక్తులను కాపాడుతాడు. గౌతమ బుద్ధ అవతారం. ఒకప్పుడు హిమాలయాల దగ్గర ఉన్న రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతని పేరు కింగ్ శుద్ధోదన. అతనికి ఒక కుమారుడు జన్మించాడు. అతడే సిద్ధార్థ గౌతమ. రాజభవనంలో బాల్యం. సిద్ధార్థుడు చిన్నప్పటినుంచే ఎంతో ప్రశాంతంగా ఉండేవాడు. అతని తండ్రి అతన్ని ఎప్పుడూ బాధలు చూడకుండా పెంచాడు. రాజభవనంలో సుఖాలు, ఆనందం, ఎలాంటి కష్టం లేదు. కాని బయట ప్రపంచం ఎలా ఉందో అతనికి తెలియదు. జీవిత సత్యం తెలిసిన రోజు. ఒకరోజు సిద్ధార్థుడు బయటకు వెళ్లాడు. అప్పుడు అతను 4 విషయాలు చూశాడు. ఒక వృద్ధుడు, ఒక రోగి, ఒక మృతదేహం, ఒక సన్యాసి. ఇవి చూసి అతను షాక్ అయ్యాడు. జీవితం ఎందుకిలా బాధతో నిండి ఉంది అని ఆలోచించాడు. రాజ్యం వదిలిన యువరాజు. ఆ రాత్రే
సిద్ధార్థుడు తన రాజ్యం, తన కుటుంబం, తన సుఖాలను అన్నీ వదిలి వెళ్ళిపోయాడు. నిజం తెలుసుకోవడానికి. తపస్సు, అన్వేషణ. అతను అడవుల్లో సంవత్సరాలపాటు తపస్సు చేశాడు. కఠిన సాధనలు చేశాడు, ఆకలి, దాహం భరించాడు. కాని అతనికి జ్ఞానం ఇంకా రాలేదు. అప్పుడు అతను గ్రహించాడు. అతి కష్టం కాదు, అతి సుఖం కాదు, మధ్యమార్గమే సరైనది. జ్ఞానం పొందిన క్షణం. అతను బోధ్గయకు వెళ్ళి ఒక వృక్షం కింద కూర్చున్నాడు. నిజం తెలిసేవరకు లేవను అని నిర్ణయించుకున్నాడు. దినాలు గడిచాయి, ధ్యానం కొనసాగింది. కల్కి అవతారం. కలియుగం. మనుషులు ధర్మాన్ని మరిచిపోయారు. అబద్ధం, దుర్మార్గం, లోభం ప్రపంచాన్ని పూర్తిగా ఆక్రమించాయి. ఆ సమయంలో దేవతలందరూ కలిసి లార్డ్ విష్ణువును ప్రార్థించారు. ప్రభూ, భూమిపై అధర్మం ఎక్కువైంది, దయచేసి రక్షించండి. భూమిపై పరిస్థితి. ఆ కాలంలో తల్లిదండ్రులను గౌరవించరు. సత్యం చెప్పేవారు అరుదు. ధర్మం పూర్తిగా క్షీణిస్తుంది. భూమాత బాధతో విలపించింది. కల్కి జననం. ఆ సమయంలో ఒక పవిత్ర గ్రామం శంభలలో ఒక మహాత్ముడు జన్మించాడు. అదే కల్కి. తండ్రి విష్ణుయశుడు. చిన్నప్పటినుంచే అసాధారణ శక్తులు. అతని కండ్లల్లో ధర్మం వెలుగుతోంది. యోధుడిగా అవతారం. కల్కి పెరిగిన తర్వాత ఒక తెల్ల గుర్రంపై ఎక్కాడు. చేతిలో ప్రకాశించే ఖడ్గం. యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ గుర్రం పేరు దేవదత్త. అధర్మంపై యుద్ధం. కల్కి ప్రపంచమంతా తిరిగాడు. దుష్టులను ఒక్కొక్కరిని సంహరించాడు. అబద్ధాన్ని నాశనం చేశాడు. పాపాలను శుద్ధి చేశాడు. అతని ఖడ్గం మెరుస్తూ చెడు శక్తులను పూర్తిగా అంతం చేసింది. కొత్త యుగం ప్రారంభం. అధర్మం అంతమయ్యాక ప్రపంచం మళ్లీ శాంతిగా మారింది. సత్యయుగం ప్రారంభమైంది. సత్యం తిరిగి వచ్చింది. ప్రేమ, ధర్మం పెరిగాయి. ప్రజలు ఆనందంగా జీవించారు. కథ యొక్క సందేశం. ఎంత చెడు పెరిగినా చివరికి మంచి గెలుస్తుంది. దేవుడు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. సరైన సమయం వచ్చినప్పుడు అవతరిస్తాడు. ఇదే కల్కి అవతారం.